ఆపరేషన్ కగారును వెంటనే నిలిపేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రజాస్వామిక పౌర హక్కుల సంఘాలు ధర్నా చేపట్టాయి. కర్రెగుట్టలోంచి కేంద్ర బలగాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మానవహారం నిర్వహించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలన్నారు ప్రజాస్వామిక పౌర హక్కుల సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి 2026 మార్చి 30 నాటికి నక్సల్ ముక్త్ భారత్ను నిర్మిస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి ప్రకటించి ఇవాళ దండకారణ్యంలో ఒక యుద్ధం ప్రకటించాడు. దేశ బోర్డర్లో సైనికులు, దేశాన్ని రక్షించాల్సినటువంటి సైనికులు ఇవాళ కగార్ పేరుతోటి ఈ దేశ పౌరులనే చంపించేటువంటి దుర్మార్గానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడిగడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ ఒకవైపున మావోయిస్టులు శాంతి చర్చలకు మేము వస్తాం, మమ్మల్ని పిలవండి అని చెప్పేసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా శాంతి చర్చలను పిలవకుండా ఇవాళ అమానుషంగా ఇవాళ హత్య చేయించేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్లకి ఆ దండకారణ్యంలోటువంటి ఖనిజ సంపదను కట్టబెట్టేదానికోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో ఇప్పటివరకు అనేక రూపాల్లో ఇవాళ ప్రజాస్వామిక హక్కులు హరించేస్తూ లాంటి కేసులు పెట్టి వరవర్రావు గారు ఆదివాసీ ప్రాంతంలో జాతీయ జెండా ఎగరేసి ఈ దేశం యొక్క దేశభక్తిని చాటుకున్నాని మోడీ సగర్వంగా ఇవాళ మనకు చెప్పదలుచుకున్నాడు. కానీ పక్క దేశాల మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని గెలిపించుకున్నవాడు మాత్రమే దేశభక్తుడు అవుతాడు.